వనపర్తి జిల్లా కొత్తకోటలోని నేషనల్ హైవే 44పై మదర్ తెరిసా జంక్షన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి యాదగిరిగుట్ట నుంచి తిరుపతి వెళ్తున్న యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ బోల్తా పడింది. బస్ డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో కొత్తకోట సమీపంలో అదుపు తప్పి బస్సు బోల్తా పడిందని ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి తెలిపారు. ఇక బస్సులో 37 మంది ప్రయాణికులు ఉండగా 15 మందికి స్వల్ప గాయాలు కాగా ముగ్గురికి తీవ్రంగా గాయపడినట్లు ఎస్ఐ చెప్పారు. ఇక క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామన్నారు. కొత్తకోట పట్టణ శివారులోని మదర్ తెరిసా జంక్షన్ సమీపంలో యాదగిరిగుట్టకు సంబంధించిన ఆర్టీసీ బస్సు సూపర్ లగ్జరీ వెహికల్ సాయంత్రం 5:30కు యాదగిరిగుట్టలో స్టార్ట్ కావడం జరిగింది. ఈ కొత్తకోట శివారులో వచ్చిన తర్వాత డ్రైవరు నిద్ర రావడం వలన వెహికల్ కంట్రోల్ కాక మన రోడ్డుకి సైడ్కి గుంతలో పడడం జరిగింది. ఇందులో ఈ బస్సులో 37 మంది ప్రయాణిస్తున్నారు. ఈ 37 మందికి కానీ 15 మందికి గాయాలు అవడం జరిగింది. అందులో ముగ్గురికి తీవ్ర గాయాలు ఉండడం వల్ల అందరినీ 15 మందిని హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అందరూ కొనుక్కొని ఉన్నారు.